బ్లాక్ కాటన్ సాయిల్. దీనికి హై స్వెల్లింగ్ ఉంటుంది అనమాట. హై స్వెల్లింగ్. హై స్వెల్లింగ్ ఉంటుంది, లేదా హై ష్రింకేజ్ ఉంటుంది. హై ష్రింకేజ్ ఉంటుంది. ఎక్కడ ఏర్పడతాయో చెప్పలేదు సార్. ఎక్కడ ఏర్పడతాయో చెప్పండి. ఇవి మామూలుగా మనకి ఎక్కడ ఏర్పడతాయి ఇందులో మనకి ఇవి డిఫరెంట్ అనమాట. ఇవన్నీ కూడా క్లే అంటే కూడా మట్టికి సంబంధించిన అనమాట. మరి ఇంకా డిపోజిషన్ అనేది ఏ రకంగానే జరగవచ్చు. ఇది ఏ రకంగానే ఏ రకంగా అంటే ఇప్పుడు మనకి పీటీ సాయిల్స్ ఇవన్నీ చెప్పాను కదా. తర్వాత మనకి ఏంటది అల్యూవియల్ సాయిల్స్ ఇవన్నీ చెప్పాను కదా. చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే మామూలుగా వెదరింగ్ వల్ల మనకు వస్తాయి అనమాట. అన్ని కూడా డిపోజిషన్ వచ్చేవి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ డిపోజిషన్స్. అవి డైరెక్ట్ వెదరింగ్ వల్ల వచ్చాయి అనమాట. వెదరింగ్ వల్ల అంటే ఏంటి, మామూలుగా ఏదో కొన్ని లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్ లో ఫిక్స్డ్ గా ఉంటాయి. ఇవి ఇంకా ఎక్కడి నుంచి వచ్చి చేరడం అనేది కాదు. ఇవి డైరెక్ట్ గా మనకి లొకేషన్ బట్టి ఇవి ఏర్పడతాయి అనమాట. అంతే తప్ప మనకి ఇవి డిపోజిషన్ అది మీన్స్ ఈ వాటర్ వల్ల, విండ్ వల్ల, ఐస్ వల్ల ఏర్పడినటువంటివి కావాలన్నమాట. ఈ డిఫరెంట్ సాయిల్స్ దాని నుంచి వచ్చిన కాదు. ఈ సాయిల్స్ లో టైప్స్. ఇది సాయిల్స్ లో మనకి టైప్స్ అన్నమాట. ఓకేనా? రైట్. ఇందులో మనకి ప్లాస్టిసిటీ, స్వెల్లింగ్, ష్రింకేజ్ ఈ మూడింటికి ఏంటంటే ప్లాస్టిసిటీ అంటే ఏం కాదు. మనకి యాక్చువల్ గా క్లే అనేది బంకమట్టి అని చెప్పారు. క్లే అనేది మనకి బంకమట్టి. దానికి దాంతో మనం దాన్ని ఏ రకంగానైనా మనం కన్వర్ట్ చేయడం, కుండలు తయారు చేయడానికి, అలాగే ఏవైనా మనం మట్టి పాత్రలు తయారు చేయడానికి ఉపయోగిస్తాం క్లేని. సో దానికి ఎందుకు ఉపయోగిస్తాం, అది మనం ఏ రకంగా దాన్ని తిప్పితే ఆ రకంగా తిరుగుతూ ఉంటది అనమాట. ఆ రకంగా అది మనకి అడ్జస్టబుల్ గా ఉంటది. అంటే దాంట్లో ఏంటి ప్లాస్టిసిటీ అనేది ఉంటుంది. అంటే ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే అది అంతవరం బ్రేక్ అవ్వదు అనమాట. అది అంతవరం బ్రేక్. మామూలుగా మనం ఏదైనా మట్టి పట్టుకున్నాం అనుకోండి, ఏదైనా మట్టి పట్టుకుంటే అది పట్టుకున్న తర్వాత దాన్ని ఎలా గట్టిగా నొక్కాం అనుకోండి, అది ముక్కలుగా వచ్చేస్తుంది. కానీ క్లే అలా ముక్కలుగా రాదు, సాగుతూ ఉంటది అనమాట. దానికి సాగే గుణం అనేది మనకి ఉంటది. సో దాన్ని మనం ఏమంటాం అంటే ప్లాస్టిసిటీ అంటాం. ప్లాస్టిసిటీ. సో దానికి ఎక్కువ ప్లాస్టిసిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్వెల్లింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. స్వెల్లింగ్ అంటే ఏంటి, మామూలుగా అందులో నీరు ఏది కలపకుండా మామూలు మట్టే ఉంది అనుకోండి, దాని మీద కనుక మీరు వాటర్ కానీ చిలకరించారనుకోండి, వాటర్ చిలకరించడం కానీ లేదా వర్షం ఏదైనా పడింది అనుకోండి, కొంచెం చిన్న చినుకులు పడ్డాయి అనుకోండి, మీరు గమనిస్తే ఆ మట్టి పైకి లేస్తుంది అనమాట. అంటే ఉబ్బుతుంది. అంటే చూసారా మనం ఏదైనా మనం ఇట్ మీన్స్ అలా చెప్పాలి మీకు, ఏదైనా అంటే దాన్ని మీరు ఎప్పుడైనా గమనించవచ్చు. మట్టి మీద చినుకులుగా పడ్డాయి అనుకోండి, అది ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అది కొంచెం పైకి లేచినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఆ వాటర్ అనేది గ్రహించి అది ఉబ్బుతుంది అనమాట. అది ఉబ్బుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే స్వెల్లింగ్ అంటాం. దాన్ని స్వెల్లింగ్ అంటాం. ఇప్పుడు ఏదైనా పుండు వచ్చింది అనుకోండి, పుండు స్వెల్లింగ్ అవుతుందని అంటాం. ఏంటి, అది పైకి వస్తుంది అనమాట. అలాగే వాటర్ కనుక ఆ సాయిల్ మీద కనుక పడితే అది స్వెల్లింగ్ అవుతుంది. అది స్వెల్లింగ్ అనేది అవుతుంది. అది స్వెల్లింగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ష్రింకేజ్ అంటే సేమ్. ఇప్పుడు స్వెల్లింగ్ అయింది, అదే గట్టిగా ఎండ కాసింది అనుకోండి, ఎండ కాసిన తర్వాత ఏమవుతుంది, అది మరలా యథాస్థితికి వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, వాటర్ కనుక వేస్తే అది వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ కనుక దానికి వేసాం అనుకోండి, జనరల్ గా వాటర్ అయితే మనకి వెంటనే అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఆ అబ్జర్వ్ ని ఏమంటాం అంటే ష్రింకేజ్ అంటాం. దాన్ని ష్రింకేజ్. వాటర్ ని తీసుకోవడాన్ని మనం ఏమంటాం అంటే ష్రింకేజ్ అంటాం అనమాట. ఎప్పుడైతే వాటర్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, అది హై స్వెల్లింగ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే వాటర్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ష్రింకేజ్ కూడా అవుతుంది. ష్రింకేజ్ అంటే ఏంటి, మళ్ళీ కిందకి అలా దిగుతుంది. మీరు ఒక పాత్రలో ఒక గ్లాస్ లో కనుక మీరు మట్టి తీసుకున్నారు అనుకోండి, మట్టి తీసుకుని అందులో వాటర్ పోసారు అనుకోండి, ఫుల్ గా వాటర్ పోయాలి. అంటే ఫుల్ మీన్స్ హాఫ్ వాటర్ పోసిన కదా, మొత్తం తడిసినట్టు కనుక చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది దానికి ష్రింకేజ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. అంటే అది కొంచెం లోపల కింద కూడా దిగడానికి ఉంటుంది. మామూలు పైన అయితే పైన స్వెల్లింగ్ అవుతుంది.
అంటే ఇంకా ఎక్కువ వాటర్ కనుక మీరు పోసారనుకోండి, వాటర్ పోసే కొద్ది ఏమవుతుంది, సింకేజ్ కిందకి దిగుతూ ఉంటది అనమాట. సో ఈ రకంగా మనకి దీనికి ప్రాపర్టీస్ అనేవి హై స్వెల్లింగ్ ప్రాపర్టీ అండ్ హై ష్రింకేజ్ ప్రాపర్టీ కూడా మనకి ఉంటుంది. హై స్వెల్లింగ్ ప్రాపర్టీ అండ్ హై ష్రింకేజ్ ప్రాపర్టీ కూడా మనకి ఉంటుంది. సో ఈ రకంగా మనకి సాయిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేవి మనకి ఉంటాయి. ఏదైనా ఒక సాయిల్ ఆర్గానిక్ అనేది అంటే బిల్ట్ ఏనా నార్మల్ గా ఇప్పుడు మామూలుగా ఆర్గానిక్ సాయిల్ లో ఇప్పుడు ఆర్గానిక్ అనేది ఇన్బిల్ట్ అండి. అది ఎలాగంటే ఆర్గానిక్ అంటే ఇప్పుడు శిలాజాలు ఉంటాయి కదా మనకి, ఇప్పుడు ఆకులు ఆలములు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కుళ్ళిపోయి ఏర్పడిందే మనకి జనరల్ గా ఆర్గానిక్ సాయిల్ అంటాం. అంటే ఆర్గానిక్ సాయిల్ అనేది మనకి అగ్రికల్చర్ కు ఉపయోగపడేది ఆర్గానిక్ సాయిల్. ఓకేనా? ఓకే సార్, రైట్. ఇప్పుడు మనకి అవి క్వశ్చన్ అడిగితే డైరెక్ట్ గా అడగవచ్చు. ఓకే, దానికి అక్కడ మనకి సాయిల్ లో మనకి ఇంపార్టెంట్ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సాయిల్ మెకానిక్స్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. అది ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. అంటే ఇందులో ఏ రకాల సాయిల్స్ ఉంటాయి, ఆ సాయిల్స్ ఎగ్జామ్ అడిగేటప్పుడు అల్యూవియల్ సాయిల్ అంటే ఏంటి, ఎయోలిన్ సాయిల్ అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది అని ఏమైనా అడిగినప్పుడు ఆ రకంగా మనం ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి సాయిల్ యొక్క ప్రాపర్టీ ఏ రకం ఉంటుంది, సాయిల్ యొక్క ప్రాపర్టీస్ సాయిల్స్ ఎలా ఉంటాయి ఏంటి దాని సంగతి ఏంటి ఒకసారి మనం చూద్దాం. జనరల్ గా మనకి సాయిల్ అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పాత్రలో నేను సాయిల్ తీసుకుంటాను. నేను సాయిల్ తీసుకున్నాను. ఇక్కడ మనకి జనరల్ గా నేను ఒక పాత్రలో ఏం చేశాను, మట్టి తీసుకున్నాను. మట్టి తీసుకున్న తర్వాత మట్టి ఇదంతా కూడా పార్టికల్స్, ఇవంతా కూడా ఏంటి పార్టికల్స్, అంటే సాయిల్ యొక్క పార్టికల్స్. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ రెండు ఉంటాయి. ఏంటంటే ఈ పైన ఎయిర్ ఉంటుంది, ఇదేమో సాలిడ్ ఉంటుంది. అంటే మట్టి అనేది కింద ఉంటుంది, పైన ఎయిర్ ఉంటుంది. అంతేనా, ఇంకేమైనా ఉంటుందా? ఏమయ్యా మట్టిని తీసుకున్నాను, నేను ఒక గ్లాసులో మట్టి తీసుకున్నాను, తీసుకున్న తర్వాత మట్టి ఏమో అడుగున ఉంది, పైన గాలి ఉంటుంది. అంతేనా? అంతే సార్. గాలి ఉంటది కదా పైన, అంతే సార్. రైట్. ఇప్పుడు ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టిలో అణువులు ఉంటాయి, మట్టిలో పార్టికల్స్ ఉంటాయి. సో పార్టికల్ కి మధ్యలో గ్యాప్ ఉంటుందా ఉండదా? పార్టికల్ కి గ్యాప్ ఉంటుందా ఉండదా? పార్టికల్ గ్యాప్ ఉంటుందా ఉండదా? ఉంటుందండి. ఉండకన్నా ఉండదు కదా, ఉంటది కదా. మట్టి వేసినప్పుడు మట్టిలో మనకి అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి కదా. ఉంటాయి సార్, తక్కువ గ్యాప్ ఉంటుంది. తక్కువ గ్యాప్ ఉంటుంది. మొత్తం మీద ఓవరాల్ ఎంతో కొంత గ్యాప్ అనేది ఉంటుంది. తక్కువ ఎక్కువ అనేది అది వదిలేయండి, లీవ్ ఇట్. బట్ సమ్ గ్యాప్స్ ఈజ్ దేర్. అంటే ప్రతి పార్టికల్ కి కూడా కొంత గ్యాప్ ఉంటుంది.
అంటే మనకి పార్టికల్ కి మధ్యలో ఉండేటటువంటి గ్యాప్ ఏమంటామంటే వాయిడ్స్ అంటాం. వాయిడ్స్ ఏమంటాం? సాయిల్ లో పార్టికల్ కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లను ఏమంటామంటే వాయిడ్స్ అంటాం. ఆ గ్యాప్ల్లో ఏముంటదయ్యా? ఎయిర్ ఉంటది. సో వాటినే మనం ఏమంటామంటే వాయిడ్స్ అంటాం. ఆ ఎయిర్ ఉంటది కదా, ఆ ఎయిర్ ని మనం ఏమంటాం గ్యాప్లని. ఆ గ్యాప్లు అనేవి ఎయిర్ తో నిండిపోయి ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏమంటాం వాయిడ్స్ అంటాం. ఏమంటాం వాటిని? వాయిడ్స్. అంటే అది ఏం లేదనుకోకూడదు. ఖాళీ ఉందంటే ఖాళీలో ఏముంది? గాలి ఉంది, ఎయిర్ అనేది ఉంటుంది. ఎంత చిన్న ప్లేస్ ఉన్నా సరే ఆ ప్లేస్ లోకి ఎయిర్ అనేది చొచ్చుకుపోద్ది. ఎయిర్ అనేది పక్కగా ఉంటది అన్నమాట. సో పార్టికల్ కి మధ్యలో ఉండే గ్యాప్లను మనం ఏమంటామంటే ఆ గ్యాప్లని ఎయిర్ తో నిండి ఉంటాయి. వాటిని వాయిడ్స్ అంటాం. వాటిని వాయిడ్స్ అంటాం. వాటిని వాయిడ్స్ అని మనం అంటాం. రైట్. ఇప్పుడు ఇది ఫేజ్ 1. ఇది ఫేజ్ 1. ఈ ఫేజ్ 1 కండిషన్ లో ఏంటంటే ఒక మట్టి మన గ్లాస్ లో తీసుకున్నాం. మట్టిని గ్లాస్ లో తీసుకున్న తర్వాత ఉంచితే కిందనేమో మట్టి ఉంది, పైన ఎయిర్ ఉంది. ఈ రెండు ఇందులో వాయిడ్స్ అనేవి ఉంటాయి. ఇది ఫేజ్ 1. నెక్స్ట్ ఫేజ్ 2. ఫేజ్ 2 లోకి వచ్చాను అనుకో. ఫేజ్ 2 లోకి వచ్చిన తర్వాత నేనేం చేశాను? నేను కొంచెం వాటర్ని పోసాను. వాటర్ని పోసాను. కొంచెం వాటర్ని పోసి, ఎక్కువ పోసేయలేదు, కొంచెం వాటర్ని పోసాను. వాటర్ని పోసిన తర్వాత ఏమవుతుంది? వాటర్ ఎప్పుడైతే మనం మట్టిలో వాటర్ పోసామో ఆ వాటర్ అనేది ఏమవుతుంది? ఈ మట్టి అనేది ఏం చేస్తుంది? వాటర్ ని ఏం చేస్తుంది? పీల్చుకుంటది వాటర్ని. పూర్తిగా వేయకూడదు, కొంచెం వాటర్ వేయండి. కొంచెం వాటర్ వేస్తుంది, పీల్చుకుంటది. వాటర్ ఏం చేస్తుంది? అది పీల్చుకుంటది. వాటర్ అనేది పీల్చుకుంటది. పీల్చుకున్నప్పుడు మీరు గమనిస్తే కనుక ఆ మట్టి అనేది తడిగా ఉంటది. అంటే జస్ట్ తడి పొడిగా ఉంటది. అంటే మరి ఫుల్ గా వాటర్ వేయకుండా కొంచెం సగం వాటర్ వేసారు అనుకోండి, కొంచెం వాటర్ పోస్తే అది కొంచెం అడుక్కి వెళ్తూ ఉంటది. అంటే ఎప్పుడైతే వాటర్ ని మీరు సాయిల్ లో పోసారో అప్పుడు ఏమవుతుంది? సాయిల్ లో ఉన్నటువంటి వాయిడ్స్ ఉన్నాయి కదా, ఖాళీలు ఉన్నాయి కదా, ఆ ఖాళీలు అనేవి దేంతో నిండిదాయి? సాయిల్ పార్టికల్ కి ఉన్న గ్యాప్ ఉంది, ఎయిర్ ఉంది. ఆ